హాయ్ అండి అందరికీ. ఈ చాక్లెట్ కేకు ఇంట్లోనే ఎలాంటి ఓవెన్ లేకుండా కుక్కర్లో కుక్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా స్పాంజ్గా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి 2 కోడిగుడ్లు తీసుకొని అందులో ఉన్న సొనని ఆ గిన్నెలో వేసుకోవాలి. ఎగ్ సొనని బాగా బీట్ చేసుకోవాలండి. బాగా కలపాలి. ఎలా అంటే అది ఎగ్ అనేది నురగలాగా అవ్వాలి. అప్పుడే మనకి కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకోండి. చూడండి, ఇక్కడ నేను చూపించినట్టుగా ఎగ్ సొన అనేది ఈ విధంగా నురగగా రావాలి. కేక్ అనేది స్పాంజీగా ఉంటుంది. 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ కూడా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా అయిపోవాలి. ఇప్పుడు 1 కప్పు పంచదార పౌడర్ తీసుకున్నాను కాబట్టి 1½ కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. 1 స్పూను బేకింగ్ పౌడరు, 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. అంటే వంట సోడా వేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా జల్లించుకోవాలి. ఇక్కడ జల్లించుకోవడం వల్ల చిన్న చిన్న ఉండల్లాగా ఉంటే అవనేవి తీసేసుకోవచ్చండి. అలాగే 2 స్పూన్స్ నేను చాక్లెట్ పౌడర్ కూడా యాడ్ చేసి జల్లించుకుంటున్నాను. ఇది కూడా అలాగే ఉంటుందండి. డైరెక్ట్ వేయకూడదు, కలవదు. 1/2 కప్పు ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలపడానికి కష్టంగా ఉంటే మిక్సీ జార్లో వేసుకోండి. అందులో కూడా చాలా నీట్గానే వస్తుంది. ఇది బాగా మొత్తం కలుపుకున్న తర్వాత వెనిలా ఎసెన్ 1½ స్పూన్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్ అనేది నేను స్పూన్లో వేస్తున్నప్పుడు ఆల్రెడీ కొద్దిగా పడిందండి గిన్నెలోకి. అందుకని నేను 1 స్పూనే చూపిస్తున్నాను. కాకపోతే 1½ స్పూన్ వేసుకోండి. ఇక్కడ నేను గట్టిగా ఉందని పాలు అనేది 1/4 కప్పు వరకు కలుపుతున్నానండి. ఇలా 1/4 కప్పు వరకు పాలు కలుపుకుంటే కొద్దిగా పలచబడుతుంది. ఇక్కడ 1½ కప్పు మైదా పిండికి 3 ఎగ్స్ వాడాలండి. నేను కాకపోతే 2 ఎగ్సే వాడాను. అంటే ఎగ్ ఎక్కువగా వేయడం వల్ల నాకు స్మెల్ అనేది అంతగా నచ్చదు. అందుకని ఎగ్ బదులు నేను పాలు అనేది కలుపుకున్నాను 1/4 కప్పు. ఇక్కడ కేక్ అనేది అడుగంటకుండా బటర్ పేపర్ బదులు వైట్ పేపరు యూజ్ చేస్తున్నాను. ఈ పేపర్ని ఏ గిన్నెలో అయితే నేను బేక్ చేస్తానో ఆ గిన్నెకి తగినంత సైజులో కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను స్టీల్ గిన్నె తీసుకున్నానండి. కొద్దిగా మందంగా ఉన్న గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు ఆ గిన్నెలోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. అంచులతో సహా బాగా స్ప్రెడ్ చేసుకొని ఈ పేపర్ని అందులో పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ పెట్టినట్టుగా చూపిస్తున్నాను కదండి. అలా పెట్టేసుకొని ఈ కేక్ మిశ్రమాన్ని కొద్దిగా పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకున్న తర్వాతే ఈ గిన్నెలో వేసుకోండి. ఈ కేక్ మిశ్రమం అనేది అలా పక్కన పెట్టినప్పుడు బుడగలుగా వస్తుందండి. అందుకని ఒకసారి కలుపుకోవాలి. ఈ గిన్నెలో వేసాక కూడా ఈ విధంగా టాప్ చేయాలండి. వల్ల బబుల్స్ రావండి. ఇప్పుడు మిగిలిన కేకు మిశ్రమాన్ని మిగతా పిండిని నేను కప్స్ కేక్ లాగా తయారు చేసుకుంటున్నాను. అయితే ఒకవేళ ఇలాంటి పేపర్ కప్పులు లేకపోతే స్టీల్ గిన్నెలైనా పర్వాలేదు. చిన్న సైజు స్టీల్ గిన్నెలు తీసుకొని ఆయిల్ రాసి అందులో వేసుకోవచ్చండి. ఇప్పుడు అన్నీ రెడీ చేసిన తర్వాత స్టవ్ అనేది వెలిగించానండి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాతే కుక్కర్ పెట్టాను. ఈ కుక్కర్లో స్టాండ్ కూడా పెడుతున్నాను. తర్వాత వెయిట్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు హీట్ చేయాలండి కుక్కర్ని. ఈ కప్ కేకు తయారు చేయడానికి ఒక కడాయి పెట్టుకున్నానండి. ఇది కూడా లో ఫ్లేమే పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు అది కూడా వెయిట్ చేయాలండి. ఈ కప్పు కేక్స్ మీద బాదం పప్పు, జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను. ఇప్పుడు ఈ కుక్కర్ అనేది 5 నిమిషాల పాటు హీట్ చేసాం కదండి. ఇప్పుడు ఈ గిన్నె అనేది పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత విజిల్ అనేది తీసేయాలండి. ఈ గ్యాస్ కట్ కూడా తీసేయాలండి. లేదంటే మనం మళ్ళీ కుక్కర్ వాడుకుందాం అన్నప్పుడు ఆ కుక్కర్లో నుంచి గాలి అనేది బయటకు వచ్చేసి విజిల్స్ అనేది రాదండి. అందుకని గ్యాస్ కట్ కూడా తీసేసేయాలి. కుక్కర్ మూత పెట్టిన తర్వాత మళ్ళీ వేడి చేసుకున్న కడాయి కూడా ఉంది కదండి, అందులోనే ఈ కప్ కేకులు కూడా పెట్టుకోవాలండి. ఇక్కడ నేను కడాయి చిన్నదయ్యేసరికి ఈ కప్ కేక్ అనేది షేప్లెస్ వస్తున్నాయండి, రౌండ్గా రాకుండా. ఈ కప్ కేక్ అనేది 20 to 25 మినిట్స్లో కుక్ అయిపోతుందండి. ఈ కుక్కర్లో పెట్టిన కేక్ మాత్రం 40 to 45 మినిట్స్ పడుతుందండి. కుక్కర్లో ఉన్న కేక్ అనేది కనిపించదు కాబట్టి చూపించలేకపోతున్నాను. ఇక్కడ కడాయిలో ఉన్న కేకులు మాత్రం కుక్ అయిపోయిందండి. 20 మినిట్స్కే కుక్ అయిపోయింది.
ఇక్కడ కుక్ అయిందో లేదని చూస్తున్నానండి. టూత్ పిక్ని గుచ్చడం వలన దానికి పిండి అనేది అంటుకోకపోతే కుక్ అయిపోయినట్టేనండి. అన్ని కేకులు ఉడికిపోయాయి కాబట్టి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ కడాయిలో 4 కేక్స్ మాత్రమే పడేవి. నేను 5 పెట్టేసరికి షేప్లెస్గా వచ్చేసాయి, కాకపోతే హార్ట్ షేప్లో ఉన్నాయి. కుక్కర్లో కేకు 40 మినిట్స్ అయిందండి. కుక్ అయిందో లేదో అని చూస్తున్నాను. చూడండి, ఇక్కడ టూత్ పిక్ పెట్టగానే పిండిలాగా అంటేసింది. అంటే ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. లో ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు కుక్ చేశానండి. ఇక్కడ కేక్ అనేది రెడీ అయిపోయింది చూడండి. టూత్ పిక్ పెట్టాను, ఇప్పుడు అంటుకోలేదు. ఇప్పుడు లోపల కూడా బాగా కుక్ అయిందో లేదో చూడడానికని నేను చాకు పెడుతున్నాను. చూడండి, అసలు అంటుకోలేదు కాబట్టి చక్కగా కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గిన్నెని బయటకు తీసి ఈ అంచులు మొత్తం కట్ చేసుకోవాలండి, ముందుగానే వేడిగా ఉన్నప్పుడే. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను అంచులు అనేవి కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే చల్లారాలి, కేక్ అనేది చల్లారిపోయింది. చల్లారిన తర్వాత చూడండి, బటర్ పేపర్ వాడకుండానే చక్కగా నీట్గా వచ్చింది. కేకు అసలు మాడిపోలేదండి, స్పాంజ్గా వచ్చింది. చాక్లెట్ కేకు రెడీ అయిపోయిందండి. ఇక్కడ లైటింగ్ బట్టి కేక్ అనేది ఒక్కొక్కలాగా కనపడుతుందండి. చూడండి ఎంత స్పాంజ్గా ఉందో, కట్ చేసినప్పుడే స్పాంజీగా చాలా రుచిగా ఉందండి కేక్ అనేది. ఇక్కడ నేను వాడిన చిన్న టిప్స్ చెప్తానండి. కేకులో అయితే 1.5 కప్పుకి 3 ఎగ్స్ పడతాయండి. కాకపోతే నేను 2 ఎగ్స్ వేశాను, 1/2 కప్పు మిల్క్ తీసుకున్నాను. చాక్లెట్ కేకు అలాగే కప్ కేక్స్ రెడీ అయిపోయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి.